హాయ్ వెల్కమ్ టు S1 కార్ కేర్. ఈరోజు అయితే మనం పీపీఎఫ్ గురించి తెలుసుకుంటాం. పీపీఎఫ్ ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు? 1960లో వియత్నాం వార్ టైం అప్పుడు యుఎస్ బేస్ ఆర్మీకి ఒక ప్రాబ్లం అయితే ఎదురైంది. అది ఏమంటే హెలికాప్టర్ బ్లేడ్స్ అయితే ఫ్లయింగ్ రాక్స్ డస్ట్ వల్ల స్పాయిల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు హెలికాప్టర్ బ్లేడ్స్ అయితే స్పాయిల్ అవడం వల్ల ఇప్పుడు ఎలా చేద్దాం అనుకున్న టైంలో 3M వాళ్ళు ఒక సొల్యూషన్తో వచ్చారు. ఏమంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. దాన్ని ఫస్ట్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం కాదు, ఒక లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫిల్మ్ అయితే తయారు చేశారు. అది ఎలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇన్విజిబుల్గా ఉంటుంది. దీనివల్ల అయితే హెలికాప్టర్ బ్లేడ్స్ అయితే ప్రొటెక్ట్ అవుతా ఉంది. దాన్ని అప్కమింగ్ డేస్లో ఏం చేశారు, ఓకే ఇది హెలికాప్టర్ బ్లేడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, ఇప్పుడు మనం దీన్ని కార్ ప్రొటెక్షన్ చేయొచ్చు కదా అనేసి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి పెయింట్ ప్రొటెక్షన్ ఫిలింగా మార్కెట్కి అయితే వచ్చింది. ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అయితే ప్రతి కార్కి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని నా ద్వారా చెప్తాను చూడండి. పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం వేసుకున్న వల్ల బోర్డ్ డ్రాప్స్ నుంచి, యూవీ రేస్ నుంచి, డస్ట్ నుంచి, యాసిడ్ రైన్స్ నుంచి, స్క్రాచెస్ నుంచి, ఇలాంటి చాలా దగ్గర నుంచి మీ కార్ అయితే ప్రొటెక్ట్ చేయొచ్చు. హెలికాప్టర్ బ్లేడ్సే ప్రొటెక్ట్ చేసినప్పుడు మీ కార్ అయితే ప్రొటెక్ట్ అవ్వదా? అసలు చిత్తూరు గురించి చెప్పాల్సిన పనిలా. చిత్తూరు క్లైమేట్ ఎండలు బగ మండుతుంది. అలాంటప్పుడు పెయింట్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా కావాలా. 5 ఏళ్ళకి మీ కార్ షెడ్ కట్టేస్తుంది. చూడ్డానికి 5 నెలల కారు కూడా 5 ఏళ్ళ కారు అవుతుంది. ఎందుకు? పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం లేదు కాబట్టి పీపీఎఫ్ అయితే కంపల్సరీ వేసుకోవాలా. మీకు పీపీఎఫ్ వేయాలనుకుంటున్నారా? ప్లీజ్ విజిట్ S1 కార్ కేర్, తిరుపతి మెయిన్ రోడ్, వెంకుస కళ్యాణం ఆపోజిట్, కట్టమంచి, చిత్తూరు. థ్యాంక్ యూ.